హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శివరాత్రి కదా, ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి నెక్స్ట్ డే వచ్చేస్తుందిలేండి. ఇక్కడ మీరు చూస్తున్న తీర్థం ఏంటో అనుకుంటున్నారా? తాడువాయి తీర్థం చూపిస్తాను. ఇది చాలా ఫేమస్, పూర్వం నుంచి ఉన్న ఆలయం ఇది. మా ఊరికి ఇంచుమించు 15 కిలోమీటర్లు ఉంటుంది. శివరాత్రి మొదలు 5 రోజులు ఈ తీర్థం జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా ఇసుక వేస్తారు. వాళ్ళంత జనంతో నిండిపోతుందండి. చుట్టూ పచ్చని పొలాలు, పక్కన ఎర్రకాలువ జలాశయంతో, అంటే వాటర్ డ్యామ్ ఉంది. ఈ కాలువ మధ్యలో తాడి చెట్లు కూడా ఉన్నాయి చూడండి. రోడ్డు మీద నుంచి వెళ్ళే ముందే చాలా అందంగా కనిపిస్తుంది. గుడి అయితే చిన్నగానే ఉంటుంది. గుడి మాత్రం ఇక్కడ స్వామికి చాలా మహిమ ఉందండి. అస్సలు ఖాళీ ఉండదు. నార్మల్ డేస్లో ఏమి ఉండదు, కానీ శివరాత్రి వస్తే మాత్రం జనం ఎక్కడెక్కడోళ్ళో వచ్చేస్తారు. ఈ వెహికల్స్ చూస్తే మీరే అర్థం చేసుకోవచ్చు ఎంతమంది జనం ఉంటారన్నది. ఇంకా చాలా లెంగ్త్లో ఉంది, కానీ మాకు తీయడం సరిగ్గా అవ్వలేదండి ఈ జనంతో. అస్సలు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం మేము. ఒక అరగంట పైన పట్టేసింది లోపలికి వెళ్ళటానికి. మనం తెచ్చుకున్న వెహికల్ పక్కన పార్కింగ్ చేసి ఈ విధంగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలండి. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉంటారు. అంటే ఇక్కడ భద్రకాళి అమ్మవారు కూడా ఉంటుంది. మేమైతే ప్రతి సంవత్సరం, అంటే ఒక 5 సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రి రోజు ఇక్కడికి వస్తున్నాము. శివరాత్రికి ఇక్కడ పెద్దలకి పూజలు చేస్తారు. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ చేపించుకుంటారనమాట పంతులతో. శివాలయం ముందే టెంట్లు వేసి ఉంటాయి. అక్కడే స్నానాలు చేసి పూజలు చేయాలి. తర్వాత అంటే దానాలు ఇవన్నీ ఇవ్వటం కూడా శివరాత్రి రోజున ఇక్కడ జరుగుతాయి. మా ఊర్లో శివాలయం ఉంది, కానీ అక్కడ ఈ దానాలు ఇవ్వడం, పెద్దలకి పూజలు చేయడం ఇవన్నీ ఏమి ఉండవండి. అందుకని చెప్పేసి మేము ఇక్కడికి వస్తాము ప్రతి సంవత్సరం. మా మావయ్య గారు, అత్తయ్య గారు, మా నాన్నగారి పేరు మీద దానం చేస్తాం అన్నమాట. ఇక్కడ బాగా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానాలు కూడా ఆచరించి అప్పుడు చేస్తారు పూజలు. ఇదిగోండి, గుడి ముందు టెంట్లు వేస్తారని చెప్పాను కదా. ఇక్కడ మొత్తం టెంట్ వేసి లైన్గా జనంతో నిండిపోయి ఉంటుందండి. ఫుల్గా అందరూ వచ్చి పంతుల దగ్గర పూజలు చేయించుకుంటారు. చూపిస్తాను చూడండి ఇదంతా. ఇక్కడ దానం వేయడం అయిపోయిన తర్వాత మేము వచ్చేసి గుడి దగ్గరికి వెళ్ళాము. అక్కడ దర్శనానికి లోపలికి వెళ్దామా లేదా అని ఇక్కడ ఆలోచిస్తున్నాం అనమాట. ఎందుకంటే చాలా క్యూ ఉందండి. మధ్యాహ్నం నుంచి అయితే ఖాళీ అయిపోతుంది. దర్శనం చేయకుండా ఇంకేమీ తినకూడదు కాబట్టి ముందు పిల్లలకి ఏమైనా పెట్టిద్దామన్నా ముందు దర్శనం అయిన తర్వాత పెట్టించవచ్చు కదా. కాసేపు ఆగి వెళ్ళచ్చులే అంటున్నారు. కాకపోతే పిల్లలు ఆగలేరు కాబట్టి నేను వెళ్దాం అంటున్నాను. టికెట్స్ తీసేసుకున్నారులేండి. ఇంకా 30, 50, 100 ఇవన్నీ మొత్తం 3 పెట్టారండి టికెట్ లైన్స్. ఫ్రీ దర్శనం అంటూ ఏమీ లేదు. గర్భగుడిలోకి మాత్రం 100 రూపీస్ టికెట్ తీసుకోవాలి. మేము అదే తీసుకుని వెళ్ళాము. దర్శనం ఫ్రీగా బాగానే అయిపోయిందిలేండి చక్కగా. దర్శనం అయితే ప్రశాంతంగా పూర్తయిపోయింది. బయటకు వచ్చేసాము. ఇప్పుడు చక్కగా తీర్థమంతా తిరుగుదామని చెప్పేసి సరదాగా మొత్తం నలుగురం తిరుగుతున్నాము. హడావిడిగా వెళ్ళిపోయాకంటే ఇలాంటప్పుడు టైం స్పెండ్ చేయడమే బాగుంటుందండి. పిల్లలతో కూడా, వాళ్ళు కూడా చాలా ఫ్రీగా ఫీల్ అవుతారు కదా. ఇక్కడైతే జిలేబీ వేస్తుంటే సరదాగా తీసానండి వీడియో. చాలా బాగుంది కదా, నాకు చాలా బాగా అనిపించింది. మనం ఇంట్లో వేసుకుంటే అంత పెద్ద మూగిట్లో వేయలేం కదా. మిడిల్లో వేస్తే చిన్న జిలేబీ ముక్క మాత్రమే వస్తుంది. మన మూకిట్లో వేస్తే పిండి స్ట్రక్చర్ కానీ లేదంటే మూకిట్లో ఉన్న ఆయిల్ హీట్ కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూసుకున్న తర్వాతే వాళ్ళు వేస్తారు. జిలేబీ అంటే ఖచ్చితంగా బయటే కొనుక్కు తింటాం. ఇలా తీర్థాల్లో అయితే ఇంక చెప్పనవసరం లేదు. వేడివేడిగా అప్పటికప్పుడు వేసిస్తారు కదా.
ఇక్కడ ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ వాటర్ దగ్గరికి మాత్రం అంటే లోపలికి అసలు వెళ్ళకూడదండి. ఓన్లీ చూడటానికి మాత్రమే ఫొటోస్ అవి తీసుకోవచ్చు అంతే తప్ప అందులోకి దిగితే పెద్ద పెద్ద గోతులు ఉంటాయంట, చాలా ప్రమాదము. ఇక్కడ నైట్ టైం కూడా చాలా బాగుంటుంది చూడండి. ఈవినింగ్ అస్సలు ఖాళీ ఉండదు, చాలా జనం వస్తారు. నైట్ 8:30 వరకు కూడా అలానే ఉండిపోయాము. ఇంకా బయలుదేరిపోదాం, టైర్డ్ అయిపోయామని చెప్పేసి ఇంక బయలుదేరిపోయామండి 8:30 తర్వాత. ఈరోజు వ్లాగ్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.